హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లద్దా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. లద్దా వాటర్ ఫాల్కి వెళ్ళడానికి ట్రావెలింగ్ అయితే చాలా ఇబ్బందిగా ఉంది. కొండలు రాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది. ఇదిగోండి, ఇప్పుడు మనం లద్దా వాటర్ ఫాల్ దగ్గర నుంచి నడుచుకుని అయితే వెళ్తున్నాం. లొకేషన్ చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లద్దా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. లద్దా వాటర్ ఫాల్కి వెళ్ళడానికి ట్రావెలింగ్ అయితే చాలా ఇబ్బందిగా ఉంది. కొండలు రాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది. ఇదిగోండి, ఇప్పుడు మనం లద్దా వాటర్ ఫాల్ దగ్గర నుంచి నడుచుకుని అయితే వెళ్తున్నాం. లొకేషన్ చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. రీసెంట్గా దీన్ని టూరిస్ట్ ప్లేస్గా మార్చడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చూపిస్తాను మొత్తం మనకి లొకేషన్ ఏ విధంగా ఉందో అంతా కూడా క్లియర్గా. ఓకే ఫ్రెండ్స్, చూడండి చుట్టువైపు కొండలు. మనం ఇప్పుడు హిల్ టవర్ దగ్గరలో ఉన్నాము. ఇదిగోండి, ఇక్కడ ఒక విలేజ్ అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళవలసిన మార్గం ఇది. చూడండి, ఈ మధ్య ఇక్కడ రీసెంట్గా అన్ని చేశారు. డెవలప్ అయితే చేశారు. ట్రావెలింగ్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. బండితో రావడానికి అయితే చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు మనం లద్దా వాటర్ ఫాల్కి వెళ్ళి మీకు వాటర్ ఫాల్ ఏ విధంగా ఉంటుందో మొత్తం అంతా క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు మనం నడుస్తున్నాం. మొత్తం కూడా లొకేషన్ చూడండి. సగం దూరంకి అయితే వచ్చాము. సగం దూరంకి వచ్చిన తర్వాత తలుపు అయితే వస్తుంది. మరో 2 కిలోమీటర్లు ఉందంటున్నారు. దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. మొత్తం ఇలాంటి తావే. బండి అయితే సగం వరకు వచ్చింది. అది కూడా ఎత్తు పల్లాల నడుము వచ్చింది. ఇక్కడి నుంచి అయితే నడుచుకుని వెళ్ళాలి. వే అంతా ఇలాగే ఉంటుంది. చూశారు కదా, మీకు మొదట్లో చూపించిన పర్వతాలు కంటే చాలా దూరంగా వచ్చాము మేమైతే. మీకు ఎలాగైనా వాటర్ ఫాల్ చూపిస్తాను. ఫాల్ దగ్గరికి వచ్చాము. ఫ్యామిలీతో కానీ పిల్లలతో అయితే మాత్రం రావడానికైతే చాలా కష్టం. ఇది మొత్తం రాళ్ళు రప్పలు అయితే ఉన్నాయి. ఇలా ఎక్కడం అంటే చాలా ప్రమాదకరం. సగం తోకైతే వచ్చాము. రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ చెక్కతో కొన్ని కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు. ఇంకా మనం 1.5 కిలోమీటర్స్ అయితే పైకి వెళ్ళాలి. ఫ్యామిలీతో కానీ పిల్లలతో కానీ అసలు అయితే రావద్దు. లొకేషన్ అయితే చాలా బాగుంది. చుట్టూరు కొండలు. అసలు ఈ ప్రపంచానికి మనకు ఎలాంటి సంబంధాలు ఉండవు. నెట్వర్క్ కూడా ఫోన్లకు సరిగ్గా ఉండదు. ఎందుకంటే ఇదంతా ప్రాణాంతకం. వాటర్ ఫాల్ కూడా డేంజర్ అంటున్నారు. కానీ దీన్ని టూరిస్ట్ ప్లేస్గా తయారు చేస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీకు వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదే లద్దా వాటర్ ఫాల్. చూడడానికి అయితే బాగుంది కానీ చాలా డేంజరస్. దగ్గరికి అయితే వచ్చాము. 1 కిలోమీటర్ కాదు, దగ్గర 3-4 కిలోమీటర్లు దారం దాటుకుని అయితే వచ్చాము మనం. అబ్బా, ఓకే ఫ్రెండ్స్, లద్దా వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, చాలా బాగుంది. కాకపోతే మాత్రం ఒకరు ఇద్దరైతే రావడానికి ప్రయత్నం అయితే చేయొద్దు. ఇది చాలా భయంకరంగా ఉంది. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాం మనం.
ఘోరంగా ఉంది నడిచి రావడానికి అయితే మాత్రం. ఒక్కరు లేదా ఇద్దరు రావద్దు దయచేసి. వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది, కానీ మార్గ మధ్యంలో నడవడానికి చాలా ఘోరంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. 50 అడుగులు ఎత్తు నుంచి అయితే వాటర్ అయితే కిందకు వస్తుంది. చాలా అద్భుతం ఇది. మన స్టేట్లో ఎక్కడ ఇలాంటి వాటర్ ఫాల్ అయితే ఉండదు. ఇదైతే దీన్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు. మీకు ముందు ఎలా ఉంటుందో పరిస్థితి మొత్తం చూపిస్తారు. ఓకే ఫ్రెండ్స్.